మ్యామ్ డోనర్ ఎగ్, స్పెర్మ్ మిక్సప్ కోసం న్యూస్‌లో చాలా చాలా వార్తలొస్తున్నాయి. అవును. అవును. దేన్ని నమ్మాలి? దేన్ని నమ్మకూడదు మ్యామ్? అసలేంటి ఆ వెరీ ప్రొసీజర్ ఏంటి? ముందు అండి జనాలకి డాక్టర్స్ అంటే గాడ్ లెక్క ట్రస్ట్ అనేది ఎనార్మస్గా ఉండింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎగ్ని బయట తీసి స్పర్మ్ని బయట తీసేటప్పుడు మళ్ళీ వాళ్ళదే egg పెట్టాలని వాళ్ళ ట్రస్ట్తో వచ్చినప్పుడు ఇట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ కదా. అవును. సో మేము ఈ విషయంలో బాగా డీప్గా అనాలిసిస్ చేసుకున్నాం 49 ఓకే. ఆల్ 11 సెంటర్స్లో. సో ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి అండి మేము ఒక ఆర్ఐ విట్నెస్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్డ్ విట్నెస్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ విట్నెస్ సిస్టంలో ఎలా ఉంటుందంటే బార్కోడ్ సిస్టమ్. సో వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ ట్యాగ్ అవుతుంది. దీంట్లో అస్సలు హ్యూమన్ ఎర్రర్ అనేది జీరో అనమాట. సో ఓకే. 100% మిస్ మ్యాచ్ అనేది ఛాన్సే ఉండదు. ఓకే. ఎందుకంటే ఈ సిస్టమ్ అనేది మా సాఫ్ట్వేర్లో ఇంటిగ్రేట్ అవుతుంది. వాళ్ళు ఎప్పుడు స్పర్మ్స్ ఇచ్చేటప్పుడు ఆ బాటిల్ నుంచి 15 స్టెప్స్ అనమాట. ఎవ్రీ స్టెప్ బై స్టెప్లో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి కోడ్ అనేది మ్యాచ్ అవుతూ ఉంటేనే మనం ప్రాసెస్ ముందుకెళ్ళొచ్చు. చిన్న ఏదైనా పొరపాటు జరిగితే అండి అలాం మోగుతుంది అనమాట. ట్రాఫిక్ జామ్ అవుతే ఎలా ఉంటుంది అలా. సో ఆ సిస్టమ్ వల్ల నేను అదొకటి ప్రౌడ్గా 49 గురించి చెప్పొచ్చు. సో అన్ని బ్రాంచ్ 49లో అది ఉత్తి మెట్రో సిటీలో కాకుండా తిరుపతి కానీ రాజమండ్రి కానీ కర్నూలు ఆల్ 11 సెంటర్స్ ఆఫ్ 49లో ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు డాక్టర్గా మేము ఎగ్ తీసి ఎంబ్రియాలజిస్ట్కి ఇస్తాం. మళ్ళీ ఎలా మాకు తెలుస్తుంది యాజ్ అ డాక్టర్ మేము మంచి చేయాలి. బట్ అంతా హ్యాండ్లింగ్ ల్యాబ్లో కదా. ఆ ల్యాబ్ అనేది క్వాలిటీ ఉండాలి, హైయెస్ట్ క్వాలిటీ ఉండాలి. అండ్ ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు కూడా పీస్ ఉండాలి మైండ్లో. అవును. సో వేరే ఎంబ్రియాలజిస్ట్ హ్యాండిల్ చేస్తే కూడా మేము మానిటర్ చేసుకోవచ్చు. హ్మ్. సో మిస్ మ్యాచ్ అనేది ఛాన్సే లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎంత ధైర్యం అంటే మా పేషెంట్స్కి చెప్తాం మీరు పుట్టిన తర్వాత DNA టెస్ట్ చేసుకోండి అని. ఓకే. సో వీఆర్ సో కాన్ఫిడెంట్.